హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హెజ్బుల్లాకు కంచుకోటగా భావించే రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లో వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఇప్పటికే నస్రల్లా సహా కీలక హెజ్బుల్లా నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ మరింత మందిని మట్టుబెట్టినట్లు తెలిపింది. శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 127 మంది గాయపడినట్లు పేర్కొంది. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. లెబనాన్ రాజధాని బెయిరూట్ శివారు ప్రాంతాలతో పాటు తూర్పు లెబనాన్ ప్రాంతాలైన బెకా, బాల్ బెక్ హెర్మల్పై విరుచుకుపడుతోంది. శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు లెబనాన్ తెలిపింది. 127 మంది గాయపడ్డట్టు పేర్కొంది. ఒకవైపు భీకర దాడులు చేస్తూనే డ్రోన్లతో ఇజ్రాయెల్ సేనలు ఎప్పటికప్పుడు హెజ్బుల్లా లక్ష్యాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. బీరుట్ శివారు ప్రాంతాలపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. బాణాసంచాలా మొదలైన దాడులు అంతకంతకు పెరుగుతూ ఆదివారం ఉదయం వరకు భీకరంగా సాగాయని చెప్పారు. దక్షిణ లెబనాన్లోని 25 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే భీకర దాడులు జరిగినట్టు తెలుస్తోంది. హెజ్బుల్లా స్థావరాలకు సమీపంలో ఉన్నవారు తమను తాము ప్రాణాపాయంలోకి పడేసుకున్నట్టేనని ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రజలు తిరిగి ఎప్పుడు తమ ఇళ్లకు రావచ్చనేది తాము చెబుతామని తెలిపింది. ఐడీఎఫ్ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గత 2 వారాల్లో జరిగిన దాడులతో చాలా చోట్ల శిథిలాలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ సేఫ్ జోన్లకు వెళ్లారు. నస్రల్లా సహా కీలక హెజ్బుల్లా నేతలను ఇప్పటికే హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాజాగా హెజ్బుల్లా కమాండర్ ఖాదర్ అలీ తవిల్ను మట్టుబెట్టినట్టు పేర్కొంది. అక్టోబర్ 7 నాటి ఘటనలకు సోమవారంతో సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ లీడర్ సయీద్ అలీ సహా అతడి కుటుంబం ప్రాణాలు కోల్పోయినట్టు హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.